నిన్ననే చచ్చుండే దరిద్రం పోయేది. అనవసరంగా ఇంకా ఆ వీణని భరించాల్సి వస్తుంది. నువ్వా? ఏ భయపడ్డావా? మరి సడన్ గా రూమ్లోకి వస్తే భయపడరా? సరే గాని ఏంటి ఇలా వచ్చావు అత్తయ్య? ఏంటోరా, ఏం చేసినా కూడా కలిసి రావట్లేదు. మన ప్లాన్ ప్రకారం అనుకున్నది అయ్యుంటే ఈ పాటికి దండేసిన ఆ వీణ ఫోటోకి సంబరాలు చేసుకునేవాళ్ళం. సంతోషించి అత్తయ్య, మన పైన చిన్న డౌట్ కూడా రాకుండా ఎస్కేప్ అయ్యాం. లేదంటే లోక్నాథ్ ఫ్యామిలీలో మర్డర్ చేసింది ఎవరో తెలుసా అని టీవీలో సోషల్ మీడియాలో మన న్యూస్ వైరల్ అయిపోయేది. అయినా నువ్వేంట్రా ఈ దిండునేదో పెద్ద గిఫ్ట్ లాగా గదిలో పెట్టుకున్నావు? తీసి పారేక. రిషి భాగ్యం, రిషిని కిందకి తీసుకురా. మీ నాన్నొకడు ఎవరికి ఏ పని చెప్పాలో కూడా తెలీదు. నీ కాబోయే భార్య కదా ఇలాంటి పనులు చెప్పాల్సింది. నాకు చెప్తాడేంటి? నా మొహం మంట. ప్లాన్ మిస్ అయిందని మా డాడ్ని తక్కువ చేసి చూడకత్తా. మా డాడ్ పట్టు వదలని విక్రమార్కుడు. అనుకున్నది సాధించే వరకు వదలడు. ఆయన ఏం చేసినా అందులో ఒక మీనింగ్ ఉంటుంది. నైట్ ప్లాన్ కంటే ఇంకా పెద్ద ప్లాన్ ఏదో వేసుంటాడు. పదత్తా. ఆగు, ఏంటి ఊపుకుంటూ పోతున్నావు? నీకు నడిచే అదృష్టం లేదన్న సంగతి మర్చిపోయావా? సారీ. అవును కదా. యాక్టింగ్ మొదలెట్టు. తనే మా అబ్బాయి. మీకు చెప్పింది తన గురించే. మీరేం చేస్తారో నాకు తెలీదండి. నా కొడుకు వాడి పెళ్లిలోపు లేచి పరుగులు తీయాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా అబ్బాయి తిరిగి నడవాలి. వాడిలా ఒకరి సపోర్ట్తో నడవడం చూడలేకపోతున్నాం. ఇది ఏమీ పెద్ద సమస్య ఇల్లే. మేము కొన్ని పసర్లు ఆయిల్స్ ఇస్తాము. మేము చెప్పిన పద్ధతి ప్రకారము శ్రద్ధగా 3 పూటలా వాటితో మర్దనా చేస్తే సరిపోతుంది. అలా చేస్తే 2-3 రోజుల్లో సొంతంగా నడిచిన ఆశ్చర్యమే ఇల్లే. అంత పవర్ఫుల్గా మా పసరు పనిచేస్తుంది. వాడు నడవాలంటే మసాజులు చేసేవాళ్ళు కావాలిగా. అంత శ్రద్ధగా వాడి గురించి పట్టించుకునేవాళ్ళు ఈ ఇంట్లో ఎవరున్నారని. ఎవరో ఎందుకు? తన కాబోయే భార్య వీణ ముందుగా. పెళ్లికి ముందే కాబోయే భర్తకి సేవలు చేసుకునే అదృష్టం ఎంతమంది భార్యలకు వస్తుంది చెప్పండి. పార్వతి, వీణ నువ్వు చెప్తేనే వింటుంది. రిషి తొందరగా నడవాలంటే అంతా నీ చేతుల్లోనే ఉందని చెప్పు. తన భర్త కోసం తప్పకుండా చేస్తుంది. సరేనండి. మర్దన ఎలా చేయాలి ఏంటి అనేది నాకు కొంచెం వివరంగా అన్నీ చెప్పండి. అలాగే.
మంచిది మంచిదమ్మా, వస్తాము. ఆహా, ఋషిగా పెట్టి పుట్టావరా. ఈ సాకుతో మనం కోలుకున్నట్టే కలరింగ్ ఇవ్వచ్చు, ప్లస్ వీణాతో సేవలు చేయించుకొని దాన్ని టార్చర్ పెట్టచ్చు. పార్వతి, వైద్యులు చెప్పిందంతా గుర్తుందిగా? మీ మేనకోడలు ఎంత బాగా మసాజ్ చేస్తే వీడంత త్వరగా లేచి 7 అడుగులు వేస్తాడు. బాగా చూసుకోమని చెప్పు. సరే భాగ్య. సారీ సార్, జస్ట్ మిస్ అయింది. జస్ట్ మిస్ అవడం ఏంట్రా ఇడియట్? గోల్డెన్ ఛాన్స్ మిస్ అయింది. అది మిస్ అవడం వల్ల ఇంట్లో అందరూ అలర్ట్ అయిపోయారు. చెప్పిన పని సరిగ్గా చేయడం చేత కదా? టైం బాలేదు సార్, లేదంటే ఒక్క డ్రాప్ నోట్లో పడగానే నొరగలకు కొని చచ్చేది. రేయ్, జరగందాన్ని గుర్తు చేసి నన్ను ఇంకా ఇరిటేట్ చేయకు. ఇప్పుడు నువ్వు ఫోన్ చేసిన విషయం ఏంటో అది చెప్పు. అదే సార్, ఇంకొకసారి ఏమైనా ట్రై చేయమంటారా? ఎవడ్రా నిన్ను కిల్లర్ని చేసింది? వాళ్ళని వీళ్ళనే కాదు, ముందెళ్ళి ఆడిని చంపు. ఇప్పుడు నన్నేం చేయమంటారు సార్? నువ్వేం చేయక్కర్లేదు, ఆ చేసేదేదో నేనే చేస్తాను. సార్ ఏంటి? అదే సార్, బ్యాలెన్స్ అమౌంట్. పని పూర్తవకుండా ఇంకొకసారి బ్యాలెన్స్ అమౌంట్ అన్నావంటే అదే విషయం నీ నోట్లో పోసి చంపేస్తాను. ఇడియట్, ఫోన్ పెట్టరా ఇడియట్. ఎవరి మీద కోప్పడుతున్నారండి? పార్వతి, వెడ్డింగ్ ప్లానర్తో రిషి పెళ్లి కోసం మాట్లాడాను, అడ్వాన్స్ కూడా ఇచ్చాను. ఇప్పుడు ఫోన్ చేసి కుదరదు అంటున్నాడు వాడు. ఇంత సడన్గా చెప్తే ఎలాగని కొంచెం కోపడుతున్నాను అంతే. పెళ్లిలోపు కొడుకు కోలుకోవాలని కేరళ వైద్యుల్ని పిలిపించారు. మరోవైపు కొడుకు పెళ్లి గురించి అప్పుడే ఏర్పాట్లు మొదలు పెట్టేశారు. పిల్లల గురించి ఎంత ముందు చూపుతూ ఆలోచిస్తారండి మీరు? అదంతా నా బాధ్యత పార్వతి. అన్యాయం అయిపోయిన వీణ జీవితానికి న్యాయం చేయటం, నడవలేని స్థితిలో ఉన్న కొడుకుని తిరిగి నడిచేలా చేయటం, వాళ్ళిద్దరి పెళ్లి జరిపించటం, ఇవన్నీ నా బాధ్యతలే. మీలాంటి గొప్ప తండ్రి దొరకడం మన పిల్లల అదృష్టం అండి. కాకపోతే నేనే మిమ్మల్ని కొన్నిసార్లు అపార్థం చేసుకుని కోప్పడుతుంటాను. పర్వాలేదు, ఆ హక్కు భార్యగా నీకాకి ఇంకెవరుకుంటుంది చెప్పు? కావాలంటే నన్ను 2 చెంపదెబ్బలు కూడా కొట్టొచ్చు. ఏంటండి మీరు? వద్దండి, అత్తయ్య గారు గుడి నుంచి వచ్చే టైం అయింది, వెళ్ళి వంట చేయాలి. పాపం పిచ్చిది, నా నిజస్వరూపం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో.